నరేంద్ర మోడీ గారికి వివిధ దేశాల నుంచి వివిధ అవార్డ్స్ అనేటువంటివి వచ్చినాయి. అట్లా మనం చూసుకుంటే ఇటీవల నవంబర్ నెలలోనే డొమినిక్ అనేటువంటి ఒక దేశం నరేంద్ర మోడీ గారికి ఆ దేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి పురస్కారాన్ని అందజేసింది. దాని తర్వాత గయానా అనేటువంటి ఒక దేశం కూడా ఆర్డర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనేటువంటి ఒక పౌర పురస్కారాన్ని అందజేసింది. కారణం ఏంటి అంటే గయానా దేశమైనా కానీ డొమినిక్ అనేటువంటి దేశమైనా కానీ ఈ రెండు ఎందుకు నరేంద్ర మోడీ గారికి ఈ యొక్క అవార్డులను ఇవ్వడం జరిగింది అంటే ఆయన అంటే మనం ఏం చేస్తాం, మన ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసింది, మన ఇండియన్స్ ఏం చేసాం, ఈ కరోనా వచ్చినటువంటి సమయంలో దాదాపు 75,000 కరోనా వచ్చినటువంటి సమయంలో దాదాపు 75,000 ఆస్ట్రాజెనికా సో కోవిడ్ వ్యాక్సిన్లను మనం ఆ దేశానికి సరఫరా చేయడం జరిగింది అండి. అర్థమైందా? సో ఆస్ట్రాజెనికా అనేటువంటి కంపెనీకి చెందినటువంటి కరోనా వైరస్ కంట్రోల్ చేసేటువంటి టీకాలను, వ్యాక్సిన్లను మనం దాదాపు 75,000 డోస్లను ఈ రెండు దేశాలకు మనం ఇచ్చాం. సో ఇచ్చినందుకు గాను వారికి గుర్తింపుగా, గ్రాటిట్యూడ్గా మనకి అవార్డ్స్ అనేటువంటివి, హానర్స్ అనేటువంటివి ఇవ్వడం జరిగింది.